ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరి ఒక పునరుత్థాన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనములు. గడిచిన వారమంతయు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించాడు. మనల్ని ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి నడిపించాడు. ఆ దేవునికి వందనములు. ఈ రాబోయే వారంలో కూడా దేవుడు మనకు అదేవిధంగా తోడైండి నడిపించునుగాక. ఈ దినము మనమందరం కూడా ఆరాధిస్తుండగా మనతో ఉండి నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. ఆ ముందు వచనం చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఎందుకు మనం ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టే ఆయన అంటే ఎవరు ప్రేమించేవారు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారే ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించగలరు. మరి మనము ఎలా ఉన్నాము? మనము ఆ విధంగా దేవుని ప్రేమించే వారంగా ఉన్నామా? అలాగైతే ఆయన సంకల్పం చొప్పున మనము పిలువబడి ఉన్నామని మనం గమనించుకోవాలి. కాబట్టి మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. అయితే ఎందుకు ఆయన మనకు సమస్తము సమకూడి జరిగించుచున్నాడు అంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు. ఎవరు ఈ కుమారుడు? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కదా. దేవుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు నేను ఆయన సహోదరులలో ఉన్నామా? అలాంటి వారిని దేవుడు ముందుగా ఆయనకు తెలుసు. వారు తన కుమారునితో సారూప్యం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అంటే మనము ప్రభువైన యేసుతో సారూప్యం కలిగి ఉండాలి. పౌలు కూడా చెప్తున్నాడు కదా, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుని యొక్క సారూప్యము మనం కలిగి ఉండాలంటే మనము ఆయన సహోదరులలో ఒకరుగా ఉండగలగాలి. ఆయన మనకు ఒక పెద్ద అన్నగా ఉన్నాడు. ఆయన దేవుడు మనల్ని ఆ విధంగా ఉండడం కోసం మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఒక కుటుంబంలో అనేక మంది పిల్లలు ఉండొచ్చు, ఒకరు ఇద్దరు ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళంతా పెరిగిన విధానాన్ని బట్టి వారందరూ ఒకరితోనొకరు చక్కటి సంబంధం కలిగి ఉంటారు. మరి చిన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు, ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా అలాగే పిలుచుకుంటూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ పిల్లలు గొప్ప స్థితిలోకి వెళ్ళొచ్చు. ఒక గొప్ప డాక్టరో లేకపోతే ఒక కలెక్టరో లేకపోతే ఇంకొక పెద్ద ఆఫీసరో ఎవరైనా సరే. కానీ ఆ పిల్లలకు తల్లిదండ్రులకు ఆ పిల్లలు తమ పిల్లలే కాబట్టి వాళ్ళని ఇంకా ఆ విధంగానే ముద్దుగా పిలుచుకుంటారు. అదేవిధంగా అన్నదమ్ములు కూడా అదే విధంగా పిలుచుకుంటారు. చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఎంత గొప్ప స్థితిలోకి ఎవరు వెళ్ళినా కూడా తమ పూర్వస్థితిని వాళ్ళు మర్చిపోరు. చిన్నప్పుడు తమ ఎలాగో పెరిగారో అదంతా కూడా గుర్తు చేసుకొని వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఆ పాత పేర్లను జ్ఞాపకం చేసుకుంటూ, పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. మరైతే ప్రభువైన యేసు కూడా అలాగే మనకు ఒక కుటుంబం లాంటి సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కుటుంబంలో ఒక పెద్దన్నగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్నందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఆ రక్షణకర్త అయిన దేవుడు మనల్ని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు అని హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును
అని ఆయన వాక్యంలో రాయబడినట్లుగా మనము చూస్తున్నాము. అంటే దేవుడు మనల్ని ఏమాత్రం కూడా మనల్ని బట్టి ఆయన సిగ్గుపడడు. అంటే మనము ఒకవేళ ఆయన సహోదరులము అని చెప్పుకుంటే కూడా ఆయన సిగ్గుపడని వాడుగా ఉన్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు, ముందుగానే ఆయనకు మనం తెలుసు. కాబట్టి తన కుమారునితో సారూప్యం గల వారవ్వాలని దేవుడు వాళ్ళను ముందుగా నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఈ విధంగా ఒకదానికొకటి లింక్. ఆ విధంగా మనం ఉండగలగాలి అంటే దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తిస్తామో, నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగమును జ్ఞాపకం చేసుకొని ఆయనను మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే మనం రక్షణ పొందిన వారం అవుతాము. అంటే మనము ఎప్పుడైతే రక్షణ పొందాము అంటే అది దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడని అర్థము. కాబట్టి మనము అలాంటి వారు అందరినీ అంటే నీతిమంతులుగా తీరుస్తాడు. మనము అంటే మనలో ఎవరెవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో అలాంటి వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన మనందరికీ కూడా ఒక గొప్ప సహోదరుడు. కుటుంబం అన్నా, కుటుంబ జీవితం అన్నా ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ప్రతి కుటుంబాన్ని ఆయన ఎంతగానో ఇష్టపడేవాడు. పేతురు కుటుంబాన్ని ఇష్టపడేవాడు. అదేవిధంగా మార్తా, మరియా, లాజరు వీరి కుటుంబ సభ్యులను కూడా ఇష్టపడేవాడు. తను కూడా తన సహోదరులను ప్రేమించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయనని అంగీకరించలేదు. కుటుంబ సభ్యులే ఒప్పుకోని స్థితి. అయితే ఆ స్థితిలో వాళ్ళందరూ కూడా ఆయనను ఒక రకంగా ఎగతాళి చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈయన గొప్ప గొప్ప పనులు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి యెరూషలేంలో చేసుకోపో, ఇక్కడ కాదు అన్నట్లుగా ఆయనను పంపించి వేసినట్లుగా మనం చూస్తాము. అంతవరకు తన తమ్ముళ్లతో కలిసి జీవించిన ప్రభువు తాను పరిచర్య జరిగిస్తూ అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు అసలు నమ్మలేకపోయారు, ఆయనను కించపరిచారు. అందుకే ఆయన వేదన చెందాడు. ఆయన అంటున్నాడు, ప్రవక్త తన సొంత గ్రామంలో ఎప్పుడు ఘనత చెందడు అని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయి, ఇతడు వడ్లవాడైన యోసేపు కుమారుడే కదా, తల్లి మరియా కాదా, ఇతని సహోదరులు మన మధ్య ఉన్నారు కదా అన్నారు. కొంతమంది అయితే మరియా కుమారుడు కదా అని ప్రత్యేకించి అన్నారు. అంటే మరియా కుమారుడు అని మాట్లాడడం అంటే ఒక తల్లి కుమారుడు అని చెప్పడం యూదుల ఆచారం ప్రకారం అది ఒక అవమానకరమైనటువంటి మాట. అయితే వాళ్ళు ఆ విధంగా ఆయనను గురించి మాట్లాడారు. అప్పుడు ఆయన ఎంతగానో వేదన చెందాడు. ఇలాంటి కార్యాలు అసలు ఆయన చేయగలడా? అసలు ఇతనికి అంత శక్తి ఉందా? అంత జ్ఞానం ఉందా? అసలు ఇతనికి ఇలాంటి జ్ఞానం ఎక్కడిది అని కూడా వాళ్ళు ఆశ్చర్యపోతూ మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన ఇతరులతో అంటే తన శిష్యులైనటువంటి వాళ్ళతో ఎంతో ఒక కుటుంబంలాగా సంతోషంగా క్లోజ్గా ఉండేవాడు. మరి మరియా, మార్తా, లాజరు కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మనం ఇప్పుడు ఆయన మన కుటుంబంలో కూడా ఉన్నాడు. మీ ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో ఉన్నాడు. క్రీస్తు ప్రతి కుటుంబానికి కేంద్రంగా ఉంటే ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, శాంతి ఉంటాయి. ఆయన మనలను సహోదరులుగా, సోదరులుగా పిలవడానికి సిగ్గుపడడం లేదు. కాబట్టి మనమంతా ఆయన కుటుంబంలో ఉన్నాము అని మనం గ్రహించాలి. తండ్రి అయిన దేవుడు తన కుటుంబంలో ప్రభువైన యేసుక్రీస్తును ఒక జ్యేష్ఠ కుమారుడిగా ఉండాలని, సహోదరులందరికీ జ్యేష్ఠుడిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమంతా కూడా ఆయనకు సహకరించాలి. ఆయన సారూప్యంలోనికి మారిపోవాలి. ఆయన మనకు పెద్దన్నయ్య అన్నట్లు అయితే ఆ విషయం అదొక ఎంత గొప్ప ధన్యత కదా. ఆయనతో మన సాన్నిహిత్యం ఆయనను ఒక మామూలు వ్యక్తిగా చేస్తుందా? ఎన్నటికీ కాదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటే
ఆయన మనకు సహోదరుడు మాత్రమే కాదు, ప్రభువు కూడా. ఆయన మన కుటుంబంలో ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అందుకే చిన్నప్పుడు మా సండే స్కూల్లో పాటలు పాడేవాళ్ళం కదా, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్ అని పాడుకునేవాళ్ళము. అలాంటి గొప్ప స్థితి మనం కలిగి ఉండాలంటే, మనము ఆయనతో సారూప్యము కలిగి ఉండాలంటే, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో అధికమైనటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఇంకా ఎవరైనా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సాన్నిహిత్యం పొందుకోవాలి. మరి ఆయన మన హృదయం అనే తలుపు వద్ద నుంచి తడుతూ ఉన్నాడు. మరి మనం ఆయనను ఆహ్వానిస్తే, నీవు ఆయనను ఆహ్వానిస్తే ఆయన లోపలికి వచ్చి మనతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో భోజనం చేస్తాడు. మరి ఆయనలో సంతోషంతో నిండిపోతుంది, సమాధానంతో నిండిపోతుంది. అలాంటి గొప్ప కృప దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడమైన దేవ, దయామేడ, నీకు స్తోత్రం తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా మనవులు ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, ఈ దినం పునరుత్థాన దినం అయింటున్నది తండ్రి. మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తున్నాము. కుటుంబాలుగా చేరి మందిరములలో అందరూ ఆరాధిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యన ఉన్నందుకు, మా మనవులు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతకరుడమైన దేవ, నీకు స్తోత్రములు. మా తండ్రి, ఈ దినము తండ్రి ఎక్కడెక్కడ ప్రజలు సమకూడి నిన్ను ప్రార్థిస్తున్నారో అక్కడంతా మీరుండమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నీవు మాకు జ్యేష్ఠ సహోదరుడవై ఉంటుండగా తండ్రి, మేము నిన్ను కలిగి మా కుటుంబాలలో సంతోషము, సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క గొప్ప కృపను, సాన్నిహిత తత్వాన్ని మేము పొందుకోగలగడానికి ప్రభా, మేము నిత్యము నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి మాకు కృప చూపించండి మా ప్రభా తండ్రి. ఏ దినం కూడా మేము నీతో కనెక్షన్ వదిలిపోకుండా, తొలగించుకోకుండా తండ్రి మేము ధైర్యంగా ఉండగలగడానికి కూడా మాకు సహాయం చేయండి ప్రభా. సాతాను యొక్క శక్తులను మేము ఎదిరించి, అపవాదిని ఎదిరించి మేము శోధనలలో పడకుండా ఉండడానికి మాకు కృప చూపించండి ప్రభా తండ్రి. మా జీవితంలో తండ్రి నీతో ఎక్కువ సమయాన్ని మేము గడపడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ పెందలకడ ఈ పునరుత్థాన దినంలో మందిరాలలో అనేక మంది చేరి ఆరాధిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు తాకండి. ముఖ్యంగా ప్రభా, మరి విత్తబడుతున్నటువంటి వాక్యమును దీవించండి. ప్రతి ఒక్కరూ దాన్ని అంగీకరించి ప్రభా, వాక్యం ద్వారా సేద తీరడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా వారు హెచ్చరిక పొందడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా ఆదరణ పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి. వారందరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. దుర్వ్యసనాలకు బానిసలైన వారిని ప్రభా మీరు దయ ఉంచినానా మరి వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రచురించబడుతుండగా ప్రతి చోట కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా సంఘాలలో మీరుండండి. సంఘంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. స్త్రీల మధ్య, చిన్నపిల్లల మధ్య, ఇంకా యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచర్యను దీవించండి ప్రభా. మరి తండ్రి, ఇంకా మరి పరిచర్యకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి వారిని ఒక్కొక్కళ్ళను మీరు దీవించండి ప్రభా. మరి పాటలు పాడుతున్నటువంటి వారిని, నిన్ను స్తుతిస్తున్నటువంటి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి సంఘంలో ఎంతమంది అయితే నైనా అనారోగ్యంతో బాధపడుతూ నీ సన్నిధికి రాలేక ఉన్నారో, హాస్పిటల్స్లో ఉంటూ నైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో, అలాంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరు కూడా నైనా మరి అదేవిధంగా అంటే ఆ సిక్నెస్తో అలాగా ఉండకుండా త్వరగా నైనా వారు కోలుకొని ఇళ్ళకు రాగలుగుతున్నట్లుగా సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తండి. అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించి వాటి నుండి నేను క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా.
తండ్రి ఎంతోమంది నీ సన్నిధిలో అనేక సమస్యల గురించి ప్రార్థిస్తున్నారు. అప్పుల బాధలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ బాధపడుతూ ప్రభా కృంగిన స్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి నాయన. మరి తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా తండ్రి, మేము ఎంతో మరి ఇష్టంగా తండ్రి మాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అదేవిధంగా ప్రభా కుటుంబాలలో ఐక్యత లేక ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. విడిపోయిన భార్యాభర్తలను కలుసుకునేలాగా సహాయం చేయండి, మనస్పర్ధలను తొలగించండి ప్రభా. సాతానుడు ఎక్కువగా కుటుంబాలపై దాడి చేస్తుండగా ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అక్కడ మీ యొక్క కృపను అనుగ్రహించండి ప్రభా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా మా దేశంను కూడా దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వాటినన్నిటినీ మేము చూస్తున్నాం ప్రభా. దయ ఉంచి మీరు సహాయం చేసిన ఆయన ప్రతి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి న్యాయం జరిగినట్లుగా, ప్రతి చోట అన్యాయం జరిగిన ప్రతి చోట న్యాయం జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది తండ్రి భయంకరమైన అకృత్యాలకు గురవుతున్నారు తండ్రి. దయ ఉంచండి, సహాయం చేయమని వేడుకొంచున్నాం. మనుషుల్లో మానవత్వం దయచేయమని ప్రభా, మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను అంగీకరించే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ఇంకా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎంతమంది ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రభా, వారికి కావాల్సిన శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రభా తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము. సేవకురాండ్లను ప్రభా మీరు దీవించండి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో, పల్లెల్లో నీ సేవను జరిగిస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను మీరు ఎక్కువగా ఆదరించండి ప్రభా. ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి చోట కూడా నాయన మీ యొక్క బిడ్డలు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా మీరు దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ దినం తండ్రి ఎవరెవరైతే బర్త్డేలు, వివాహదినం జరుపుకుంటున్నారో అలాంటి బిడ్డలను మీరు దీవించండి. వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.